శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అందరికీ నమస్కారం అండి. సాయి లీలలు కార్యక్రమానికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? బాబా దయ వలన, ఆశీర్వాదం వలన ఎల్లప్పుడూ మీరందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా షిరిడి సాయినాథుని ప్రార్థిస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో సాయిబాబా వారి గురించి 5 రహస్యాలు, ఎవరూ ఎక్కువగా చెప్పలేని విషయములు ఏమిటా అని తెలుసుకున్నామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు. మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి. అలా చేసినట్లయితే మన సాయి లీలల ఛానల్ ఇంకొంతమంది సాయి భక్తులకి రీచ్ అవుతుందండి. బాబా లక్షలాది మంది భక్తుల గుండెల్లో దేవుడిలా ఉన్నారు. వారు పిలిస్తే పలికే దైవం. బాబా గురించి కొన్ని రహస్యాలు రహస్యాల్లాగానే ఉన్నాయి, అలాగే మిగిలిపోయాయి. వాటి గురించి మనము ఎక్కువగా ఎవరూ మాట్లాడలేదు. ఇవాళ ఆ రహస్యాలు ఏమిటి అనేది మీతో పంచుకోబోతున్నానండి. ఇక మొదటిదండి, సాయిబాబా వారి జన్మ రహస్యము. బాబా ఎక్కడ పుట్టారో, ఎవరింట్లో పుట్టారో ఎవరికి ఖచ్చితంగా తెలియనే లేదండి. బాబా గారి తల్లిదండ్రులు, పుట్టుక అంతా ఒక రహస్యం. కొందరు ఆయన హిందూ అంటారు, మరికొందరు ముస్లిం అని నమ్ముతారు. బాబా హిందువా ముస్లిమా అని ఇది మిత్తము మనము చెప్పనేలేమండి. ఆయన నిజమైన జన్మస్థలము ఇప్పటికీ రహస్యంగానే ఉంది. భక్తులు బాబా వారిని జననం గురించి కానీ వారి తల్లిదండ్రుల గురించి ప్రశ్నలు అడిగినప్పుడు ఆయన తక్కువగా స్పందించేవారు. కొంతమంది భక్తుల కథనం ప్రకారము బాబా వారు షిరిడీలో ఉన్నప్పటికీ ఆయన పుట్టిన స్థలం గురించి స్పష్టత లేదని, ఆయన యువకునిగా ఉన్నప్పుడు షిరిడీకి వచ్చారని భక్తులు పేర్కొన్నారండి. అలాగే ఇంకొంతమంది సాయి భక్తుల కథనం ప్రకారము బాబా పాట్రి అను గ్రామంలో జన్మించారని అంటారు. కానీ సాయి సచ్చరిత్ర కథనం ప్రకారము బాబా వారు సుమారు 1838వ సంవత్సరంలో జన్మించి ఉండవచ్చు. కానీ మనకు బాబా వారి తల్లిదండ్రులు కానీ జన్మస్థానముల గురించి కానీ తెలియలేదు. అది ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయిందండి. ఇక రెండవ రహస్యం అండి, సాయిబాబా యొక్క అద్భుత శక్తులు. బాబా వారి అద్భుత లీలలు, మహిమలు ఎక్కువగా నిజమైన భక్తి, విశ్వాసము ఉన్న భక్తులు స్పష్టంగా అనుభూతిని పొందుతారండి. బాబా ఎప్పుడు మతము, జాతి, స్థాయిని చూడలేదు. హిందూ, ముస్లింలని, ధనవంతుడు, పేదవాడు అందరినీ ఆయన ఒకే విధంగా ఆదరించేవారు, దయ చూపించేవారు. కష్టకాలంలో ఎవరు బాధతో ఏడ్చినా, బాబా వారి నామజపం చేసినా ఆయన హృదయము కరుణతో నిండిపోయేదండి. ఆయన ఒక తండ్రిలా, తల్లిలా ఆదరించేవారు. బాబా భక్తుల సమస్యలను ఎంత దూరంలో ఉన్నా పరిష్కరించేవారు. ఎవరికి సహాయం కావాలన్నా ఆయన ముందుగానే తెలుసుకునేవారు. ఈ మానవ అతీత శక్తులు ఆయనలోని నిజమైన దైవత్వాన్ని చూపిస్తాయి. బాబా వారు షిరిడీలో ఉన్నప్పటికీ వారి లీలలు అంతటా జరిగేవి. అలాంటి లీలలు మనందరికీ తెలుసండి. బాబా వారి నీళ్లతో దీపాలు వెలిగించడము, అలాగే బాబా వారు వంట వండుతున్నప్పుడు గరిటెకు బదులుగా తన చెయ్యిని ఉపయోగించడము, అలాగే ఒకనాడు బాబా వారు దుని ముందర కూర్చొని కట్టెలకు బదులుగా తన చేయిని పెట్టి ఒక బిడ్డను రక్షించడము, ఇలాంటి అద్భుత లీలను చూసి భక్తులు ఆశ్చర్యపడేవారు. ఇలాంటి అద్భుతాలు ఇప్పటికీ బాబా వారు భక్తుల మీద ప్రదర్శిస్తూనే ఉన్నారు. బాబా గారి లీలలు మన విశ్వాసానికి అద్దము లాంటివండి. బాబా దయ మాత్రము ఎల్లప్పుడూ అందరికీ సమానమే. నిజమైన భక్తి, విశ్వాసము ఉన్నవారికి మాత్రమే ఈ అద్భుత శక్తులు అనుభవవుతాయండి. మిగిలిన వారికి మాత్రము ఎప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోతాయి. బాబా వారి శక్తులు ఒక అంతు చిక్కని రహస్యము, కానీ భక్తుల హృదయానికి మాత్రము నిజమైన అనుభవము. ఇక మూడవ రహస్యం అండి, బాబా రోజువారీ జీవనశైలి. బాబా భక్తులని సమానంగా ఆదరించేవారు. బాబా వారు భక్తులతో హిందూ విధానాల్లోనూ పూజలు నిర్వహించేవారు. అలాగే ముస్లిం సోదరులతో నమాజులు కూడా చేయించేవారు. వారు ఒకే రోజున హిందూ, ముస్లింలతో ఉత్సవాలు జరిపించేవారు. అలా చేసినా కూడా ఎన్నడూ షిరిడీలో
గొడవలు కానీ అల్లరులు కానీ తల ఎత్తలేదు. బాబా వారు వారిని సోదరులుగా భావించమని సందేశం ఇచ్చేవారు. హిందువుల దేవుడగు రాముడు మరియు ముస్లింల దేవుడగు రహీము ఒకటే అయినప్పుడు భక్తులు మీలో ఎందుకు కొట్లాడుకుంటారు అని అనేవారు. బాబా ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అని అంటూ ఉండేవారండి. బాబా వారు ఎప్పుడూ జాతి కులాల మధ్య వ్యత్యాసము చూపలేదు. అందరి దేవుళ్ళు ఒక్కటే అని చెప్పేవారు. ఇక బాబావారి ఆహార శైలి గురించి తెలుసుకున్నామండి. బాబావారు ఎక్కువగా కేవలము ఉదయము నుంచి మధ్యాహ్నము వరకు మాత్రమే భిక్షకు వెళ్ళేవారు. కేవలము 5 ఇళ్ళ దగ్గర మాత్రమే భిక్ష చేసేవారండి. ఒక్కొక్క రోజు 2 సార్లు, 5 సార్లు లేక ఒక్కొక్క రోజు 10 సార్లు కూడా భిక్షకు వెళ్ళేవారు. బాబా అన్ని రకాల ఆహార పదార్థాలు స్వీకరించేవారు. అన్నము, రొట్టె ముక్కలు, కూరలు, కొన్నిసార్లు మాంసాహారాన్ని కూడా అనుమతించేవారు. వచ్చిన ఆహారమంతా బీదలకు, పశువులకు పంచిపెట్టేవారు. తన కోసము కొంచెము మాత్రమే ఉంచుకునేవారు. అలాగే బాబావారు దుఃఖాన్ని, ఆనందాన్ని సమానంగా స్వీకరించేవారండి. ఎవరు దూషించినను, నిందించినను బాబావారు ప్రశాంతంగా ఉండేవారు. బాబా మసీదులో కూర్చొని గంటల కొద్దీ మౌనంగా ఉండిపోయేవారు. కొన్నిసార్లు ఆయన ధ్యానం చేస్తూ ప్రపంచాన్ని మర్చిపోయేవారు. భక్తులు అలా బాబాని చూసి వీరు మానవ శరీరంలో ఉన్న దేవుడే అని భావించేవారండి. ఇక 4వ రహస్యమండి, బాబావారి బూది మహిమ. బాబావారు ఎప్పుడూ దునిని వెలిగించి ఉంచేవారు. ఆ దుని నుండి వచ్చిన భస్మమే ఊది కదండి. బాబావారి దర్శనం కోసము వెళ్ళిన భక్తులందరికీ బాబావారు నుదుటిన ఊదిని రాయడము లేక బాబావారి ఆశీర్వాదముతో ఊదిని పంచిపెడుతూ ఉండేవారు. బాబా విభూది అనేక రోగాలకి అద్భుత ఔషధంలాగా పనిచేసేది. వైద్యులు కూడా ఆశ్చర్యపోయేలాగా ఫలితాలు వచ్చేవి. బాబా గారిచ్చిన ఊది అంత మహిమ ఎలా వచ్చిందో ఎవరికీ అర్థమయ్యేది కాదు. మనకు సాయి సచ్చరిత్రలో కూడా ఎన్నో ఊది లీలలను చదివాము కదండి. ఎంతోమందికి ఆరోగ్యము, రక్షణ బాబావారి ఆశీర్వాదముతో కలిగాయి. ఊది అనేది శుద్ధి, పవిత్రత, దైవ అనుగ్రహానికి ప్రతీకండి. అలాగే బాబా ఊది ద్వారా మనకు గొప్ప ఆధ్యాత్మికతను కూడా బోధించారండి. బాబా ఊది ద్వారా మనకు ప్రతినిత్యము ఒక సత్యాన్ని గుర్తు చేశారు. మన శరీరము ఏదో ఒక రోజు బూడిదవుతుంది. మనిషికి అహంకారము, సంపద, దేహము అన్నీ తాత్కాలికము. ఊది అంటే వైరాగ్యము, మాయ నుండి విముక్తి అని బాబావారు మనకు నిత్యము గుర్తు చేస్తూనే ఉన్నారు. బాబా స్వయంగా ఇచ్చిన ఊది ఆయన ఆశీర్వాదము, కరుణ, దయకు గుర్తు. భక్తులు ఊది తీసుకుంటే అదే కేవలము బూడిద కాదు, బాబా శక్తికి సాక్షాత్కారము. భక్తి, విశ్వాసము కలిసినప్పుడు ఊది ఒక దివ్య రక్షణగా పనిచేస్తుంది. అలా ఇప్పటికి కూడా బాబావారి ఊది ఎంతోమంది భక్తులకి ఊరటనిస్తోందండి. అలా బాబావారి ఊది మహిమలు, లీలలు ఇప్పటికీ ఒక అంతు చిక్కని రహస్యమేనండి. ఇక 5వ రహస్యమండి, బాబావారి మహాసమాధి. బాబా 1918వ సంవత్సరము అక్టోబర్ 15న దసరా నాడు మహాసమాధి చెందారు. కానీ ఆశ్చర్యము ఏమిటంటే ఆయన శరీరము వెళ్ళిపోయిన ఇంతకాలం తర్వాత కూడా వేలాది మంది భక్తులు ఆయనను కలలో నిజ జీవితంలో దర్శించుకున్నట్లు చెబుతున్నారు. ఇంకా బాబాగారు మనతోనే ఉన్నారని నమ్ముతున్నారు. మహాసమాధి అంటే సాధారణ మరణం కాదు. అది యోగి తన శరీరాన్ని స్వచ్ఛందంగా విడిచిపెట్టడము. శరీరము తాత్కాలికము కానీ ఆత్మ శాశ్వతము. బాబా శరీరాన్ని షిరిడీ సమాధి మందిరంలో ఉంచారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే సమాధి దగ్గర ఎంతోమంది భక్తులు ఇప్పటికీ ప్రత్యక్షంగా దివ్యానుభూతులు పొందుతున్నారండి. సమాధి వద్ద పవిత్ర శక్తి, శాంతి, ఆధ్యాత్మిక భావనలను ఎప్పటికీ భక్తులు అనుభవిస్తున్నారు. ఇది కేవలం భ్రమ కాదు. నిజ జీవితంలో ఎంతోమంది భక్తుల కలలో వచ్చి ఆశీర్వదించారు. అలాగే సంకట సమయాలలో బాబా ప్రత్యక్షమై సహాయం చేశారని చెబుతూ ఉంటారు. ఈ రోజుకి ఎంతోమంది భక్తులు ప్రపంచ నలుమూలల
నుండి షిరిడీకి వెళ్ళి సమాధి మందిరంలో ప్రార్థిస్తున్నారు. వారి సమస్యలు పరిష్కారమైన తరువాత అనుభవాలు చెబుతున్నారు. శరీరం వెళ్ళిపోయిన బాబావారి దైవిక శక్తి, కరుణ, ప్రేమ ఎప్పటికీ మనతోనే ఉన్నాయి. బాబా మన ప్రక్కనే ఉండి మనల్ని నడిపిస్తున్నారు. ఇది సామాన్యమైనది కాదు. బాబావారి మహాసమాధి యొక్క అద్భుత మహిమ. ఇవండి బాబావారి 5 అంతు చిక్కని రహస్యాలు. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి. అలా చేసినట్లయితే మన వీడియోస్ ఇంకొంతమంది సాయి భక్తులకి రీచ్ అవుతుందండి. అలాగే భక్తులకి ఇంకొక రిక్వెస్ట్ అండి. మీరు మీ సాయి లీలలను మాతో తప్పకుండా షేర్ చేయగలరు. మీ లీలలు మాతో షేర్ చేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలియజేయగలరండి. ఈ విధంగా తెలియజేసినట్లయితే ఎవరైనా భక్తులు కష్ట సమయంలో ఉన్నప్పుడు కానీ, సేమ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మన లీలలు విన్నప్పుడు వారికి కొండంత నమ్మకము, ధైర్యం వస్తుందండి. బాబా ఉన్నారు, ఖచ్చితంగా మనకు కూడా హెల్ప్ చేస్తారని. కాబట్టి మీ లీలలను తప్పకుండా షేర్ చేయగలరండి. ఇదండి ఈరోజు సాయి లీల. ఇంకొక సాయి లీలతో మళ్ళీ కలుద్దామండి. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి.